ఆనియన్స్, చిల్లీస్, కర్రీ లీవ్స్ బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఈ కంటెంట్లో ముందుగానే రెడీ చేసుకున్న చికెన్, దీంట్లో పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని దీనికి కలుపుతున్నాం. ముందుగానే మనం కలుపుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని దీంట్లో ఎంత బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. నూనెలో బాగా వేగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ మొత్తం ఈ చికెన్ ముక్కలకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. ముందుగానే ఒక ½ గంట ముందుగా ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్క బాగా టేస్టీగా ఉంటుంది. ఉప్పుకునే మిశ్రమాన్ని బాగా ఉడికేది కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. చికెన్ కలిపిన తర్వాత కొంచెం సేపు దాన్ని అలానే ఉడికించాలి. బాగా ఉడికిస్తూ ఉండాలి. బాగా ఉడికేంత వరకు ఉడికించాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలుపుతూ ఉడికించుకోవాలి. కింద ఉండే ముక్కలు కూడా పైకి వచ్చే విధంగా, పైన ఉండే ముక్కలు కిందకి వెళ్ళే విధంగా బాగా కలుపుతూ చికెన్ ముక్కలను ఉడికించుకోవాలి.